ఈరోజు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద నెల్లూరు జిల్లా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పేదూరి ప్రదీప్ ఆధ్వర్యంలో 100 మంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసానికి విచ్చేసి వారి సమస్యల గురించి విమర్శించి తెలియజేయడం జరిగింది. నెల్లూరు జిల్లా కెమిస్ట్రీ మెడికల్ అసోసియేషన్ వారికి ఓ బిల్డింగ్ కేటాయించాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి తెలియజేయడం జరిగింది. ఆయన సానుకూలంగా తప్పకుండా మీ అసోసియేషన్కి స్థలం చూసి కేటాయిస్తామని సానుకూలంగా తెలియజేయడం జరిగింది. మెడికల్ అసోసియేషన్ సభ్యులందరికీ శాలువాలు కప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సన్మానించడం జరిగింది. అలాగే మెడికల్ అసోసియేషన్ సభ్యులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఘనంగా శాలువా బొకేలతో సన్మానించడం జరిగింది. అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా కెమిస్ట్రీ అధ్యక్షుడు ప్రదీప్ మీడియాతో మాట్లాడారు. రిటైలర్ డాక్టర్లు ఏమో రిటైలర్ దగ్గర అమౌంట్ తీసుకుంటారు. ఇక్కడ మార్జిన్ వచ్చేటప్పటికి రావట్లేదు. మార్జిన్స్ రేట్లు అని ఇక బయట 20%. ఇప్పుడు మేము ఇంతకుముందు నాకు బాగా హోల్సేల్ తెలుసు. ఇంతకుముందు హోల్సేల్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అవసరం లేదు. స్టోనోస్ పెట్టాను మాకు జేఎం మెడికల్ షాప్ ఉంది. 20% డిస్కౌంట్ ఇచ్చేస్తారు. అప్పటికప్పుడు హోల్సేల్కి వస్తే 18% ఇస్తారు సార్. 18% రిటైల్ షాప్కి వెళ్తే 20% సర్వైవల్ కోసం ఇస్తున్నారు సార్. వచ్చి కూడా కాదు. కొంతమంది రిటైలర్స్ అయితే బిజినెస్ మానేసి వేరే బిజినెస్ చేయాలని వడ్డీలో వేస్తే ఏముంది, వడ్డీ బాడుగులో మెయింటెనెన్స్ సరిపోద్ది సార్. ఇంకేంది చేస్తూ ఏం చూస్తున్నామంటే ఆర్టీసీని మొత్తం అంతా ఎయిర్ కండిషన్ చేయించి ఆర్టీసీ బస్ స్టాండ్ పైన కాంప్లెక్స్ కట్టేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అటువంటి కాంప్లెక్స్ ఏమైనా ఎక్స్క్యూట్ అవుతాయి. అప్లికేషన్ పెట్టారు, అది సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ కోసం. ఇక్కడ కష్టం. సో ఏ ప్రపోజల్స్ అయితే సెంట్రల్ నుంచి మనం డబ్బు ఇవ్వగలుగుతామో వాటి మీదనే చూస్తున్నాం. దాంట్లో బస్ స్టాండ్ అనేది డెవలప్మెంట్ కింద బస్ స్టాండ్ అన్ని ఇచ్చేస్తాం. జస్ట్ స్టార్టెడ్ అది కింద మామూలుగా ఎయిర్ కండిషన్ చేసి మంచి బస్ స్టాండే ఒక పైన ఇప్పుడు స్థలం పెద్ద స్థలం కాంప్లెక్స్ ఒకటి కట్టారనుకో పైన. ఇటువంటి అసోసియేషన్కి గవర్నమెంటే కదా అప్పుడు ఇచ్చారనుకో వాళ్ళు వాడుకుంటారు. అంటే సూట్ అవుతాం. ముందు ఈరోజు మేము కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాకుండే సాధారణ బాధల్లో మాకు ఉండే సమస్యల్ని వివరించాము. ఆయన ఎంతో స్పందించి కంపల్సరీగా మీరు అడిగినవన్నిటివి మేము చేస్తాము, మీరు ఎప్పుడు అడిగినా మీరు మళ్ళీ మీకు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తాము. మేము ఇప్పుడు ప్రజెంట్ 2350 మంది సంస్థ మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారు. వీళ్ళ కోసం మనము ఇప్పుడైతే అద్దె వాటిల్లో ఉంటున్నాము. దాన్ని కొంచెం స్థలం కేటాయిస్తే మేము బిల్డింగ్ ఫండ్ మేము రేట్ చేసుకొని కట్టుకుంటాం అనగానే స్పందించి సార్ ఎంతో గౌరవించి మాకు తొందరలోనే ఒక స్థలాన్ని కేటాయిస్తున్నారు. అందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. ఎప్పుడైనా సరే ఏదేమైనా అవసరం వల్ల రిప్రజెంటేషన్ చేస్తే ఈ సమస్యలు తీరుస్తామని సభాపరంగా చెప్పడం జరిగింది. ఈరోజు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ తరఫున ఇక్కడికి 100 మంది వచ్చారు. 100 మంది సమస్యలు ప్రతి ఒక్కరిని విని ప్రతి ఒక్కరిని పేరు మీద గౌరవించి అందరికీ సత్కరించి ఎవరైతే యాక్టివ్గా ఈసీ మెంబర్స్, వైస్ ప్రెసిడెంట్స్, అయితే అసోసియేషన్కి ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరూ గౌరవించి ఈరోజు మాకు సన్మానం కూడా చేయడం జరిగింది. మాకు ప్రత్యేకంగా కల్పించిన సుధాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. థ్యాంక్ యూ. అందరూ వచ్చారు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అట్లే నేను కూడా వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పాను.
ఈరోజు వాళ్ళు అసోసియేషన్ తరఫున కొన్ని ఇష్యూస్ తీసుకొచ్చారు. ఇవి ఖచ్చితంగా దాన్ని సార్ట్అవుట్ చేసేదానికి ప్లాన్ చేస్తాము. అసోసియేషన్ వాళ్ళు కూడా ఈ బిజినెస్ కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళకి నడవాలంటే హోల్సేల్ డీలర్సు వాళ్ళు కూడా వీళ్ళ మీద కొంచెం దయ చూపించి వాళ్ళ బిజినెస్ రన్ చేస్తూ లివ్ అండ్ లెట్ లివ్ అనే పాలసీలో బిజినెస్ రన్ చేయాలని నా కోరిక. వీళ్ళందరికీ కూడా చెప్పింది అదే. తప్పకుండా వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా దాన్ని చూసి నేను చేయగలిగింది ఖచ్చితంగా చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.